హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్ కంప్యూటెక్. సో ఈ రోజు మన ఎడిటర్స్ని అండ్ అలాగే మన స్టాఫ్ని అయితే హౌ మచ్ ర్యామ్ దే నీడెడ్ ఇన్ 2025 అయితే అడుగుతున్నాను. సో చూద్దాం ఎవరికి ఎంత ర్యామ్ అవసరం పడుతుందో. సో లేట్ చేయకుండా మన క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సరే ఇంకా లేట్ చేయకుండా మన గ్రాఫిక్ డిజైనర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. తేజ, సో నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. క్వశ్చన్ ఏంటంటే, నీకు 2025లో నువ్వు వాడే గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్స్కి లైక్ ఫోటోషాప్, సో ఇంకేమన్నా యాప్స్కి నీకు మినిమం ఎంత ర్యామ్ కావాలి? ప్రజెంట్ అయితే నేను 64 GB అయితే యూస్ చేస్తున్నాను. నా వర్క్ అయితే అది బెస్ట్. మినిమం ఎంత ఉండొచ్చు? బేసిక్ అయితే 16, 32 ఉన్నా బెటరే, బట్ నా వర్క్ అయితే నేను 64. ఓకే, సో తేజ 64 వాడుతున్నాను గైస్. అండ్ నెక్స్ట్ మన వీడియో ఎడిటర్స్ కూడా ఉన్నారు, అడుగుదాం. వినయన్న, సో నువ్వు ఇప్పుడు ఆల్రెడీ ప్రీమియం ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే వాడుతున్నావు కదా, సో నీకు మినిమం ఎంత ర్యామ్ ఉంటే నీ వర్క్ ఫ్లో స్మూత్ ఉంటుంది? 64 GB మినిమం. 4K వీడియో ఎడిటింగ్ చేస్తాం కాబట్టి 64 కావాలి. ఓకే, వాడుతుంది వచ్చి ఇప్పుడు 32. ఓకే, సరే ఇంకా మన నెక్స్ట్ ఎడిటర్ని అయితే అడుగుదాం. సో మన బ్రో వచ్చేసి వీడియో ఎడిటింగ్లో 3D యానిమేషన్స్ అవి కూడా చేస్తాడు అనమాట. సో ఎంత ర్యామ్ వాడుతున్నాడో అడుగుదాం. గోపి చెప్పనా? సో నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే, క్వశ్చన్ ఏంటంటే, నీకు ఈ 2025లో లైక్ ఎంత ర్యామ్ ఉంటే నీ వర్క్ ఫ్లో స్మూత్ ఉంటుంది? మినిమం 16 GB. మనకి 4K ఎడిటింగ్ చేస్తాం కాబట్టి 32 ఉండాలి మినిమం. ఓకే, సో ఇప్పుడు నువ్వెంత వాడుతున్నావు? నేను 32 GB వాడుతున్నా. ఓకే, సో ఇంకా నెక్స్ట్ మన గేమర్స్ని కూడా అడుగుదాం గైస్. హరిని అడుగుదాం గైస్, మనోడు గేమ్స్ అవన్నీ ఆడుతుంటాడు. సో హరి, నీకు గేమ్స్ ఆడడానికి కానీ అంటే పర్ఫార్మెన్స్ అంతా నీట్గా ఉండడానికి హౌ మచ్ ర్యామ్ యూ నీడెడ్? సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ గేమ్ టైటిల్స్ అనమాట. సో వాలరెంట్ వచ్చేసి మనకి 16 GB ర్యామ్ కూడా సరిపోతుంది. మోర్ ఆన్ మనకి ఇప్పుడు లైక్ స్టోరీ మోడ్ గేమ్స్ అంటే మనకి GTA కానీ ఇలాంటి గేమ్స్ తీసుకుంటే మనకి మినిమం 16 to 32 GB ఈజ్ మ్యాండేటరీ. సో ఓకే, పర్ఫెక్ట్ గ్రాఫిక్స్ కానీ ఎన్హాన్స్ చేసుకోవడం కానీ మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్, ఫ్రేమ్ రేట్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటాయి. సో లోపల మన ఛాన్స్ మా ఉన్నాడు, ఛాన్స్ మా కూడా అడిగేద్దాం. ఇంకా మా, సో 2025లో గేమ్స్కి కానీ లేదా పర్ఫార్మెన్స్ హై ఉండడానికి ఎంత ర్యామ్ నీడెడ్ ఉండాలి? నన్ను అడిగితే 32 GB ఇస్ ద బెస్ట్ అంటాను. ఎందుకంటే నేను ఆడి గేమ్స్కి కానీ ఎడిటింగ్ కానీ 32 GB అయితే సరిపోతుంది. ఇంట్లో నేను యూస్ చేసే పీసీకి అయితే 40 GB ఉంది. అంటే ఒక ర్యామ్ స్టిక్ 8 GB పడి ఉంది కదా, నేను దాన్ని కూడా ఇన్స్టాల్ చేసేసాను. ఓకే, బట్ నన్ను అడిగితే 32 ఇస్ ద బెస్ట్ అని నేను అంటా. ఓకే, అండ్ ఒకవేళ మనం ఏఐ కానీ లేదా ఇంకా హయ్యర్ 8K వీడియోస్ ఇలాంటివి ఏమన్నా ఉంటే మేబీ ఎంత ర్యామ్ ఉండాలి? ఇప్పుడు మీరు 64కి వెళ్ళాల్సి ఉంటుంది. బట్ బేసిక్ యూజ్కి గేమ్స్ ఆడుకోవడం ఎడిటింగ్ అయితే 32 ఇస్ ఎనఫ్. బట్ మీరు ఏ చేస్తాను ఇంకా అడ్వాన్స్డ్కి వెళ్ళాలంటే 64 అయితే మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో చూసారు కదా గైస్, మన ఎడిటర్స్కి అండ్ అలాగే గేమర్స్కి ఎంత మినిమం ర్యామ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అండ్ అలాగే మీకు ఎంత ర్యామ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది గైస్ మొత్తం మన వీడియో వచ్చేసి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే బై, టేక్ కేర్, సీ యు గైస్ అండ్ టాటా.